ఇవేంటండి? అది మైక్రో ఫైబర్ టవల్స్ అంటారు. కిడ్స్ కి, విమెన్ కి 3 times సాఫ్టర్ దెన్ టర్కీ, 3 times అబ్జార్ప్షన్ లెవెల్స్ హైయర్ దెన్ టర్కీ. అవునా? అండ్ వెరీ లైట్. 15,000 సారీ ఎలా ఉంటుంది ఇందులో? पूरा बैम्बू स्टिक से काम होता है. బ్యాంబూ స్టిక్సా? న్యూ ఎక్స్పీరియన్స్. చూడు చున్నీ చాలా బాగుంటుంది దీనికి. చున్నీ ఒకటి కొనుక్కో. ఆ బోటం దుప్పట్ట 3 కలిపి 500. బాగుంది క్వాలిటీ. డ్రెస్ తెలియట్లేదు, నైట్ ఏదో తెలియట్లేదు. డ్రెస్సేనేమో. లుంగీలు కూడా కలంకారీలు వస్తున్నాయా? సూపర్. ఎంతండి? 250యా? ఎన్ని కావాలి శ్రేణికి ఇవి? ఎంత? చికెన్ కర్రీ ఆ డ్రెస్ పేరు. శ్రీను నన్ను ఇబ్బంది పెట్టకు. ఒక షాప్కి 10 minutes పెట్టుకున్నా, మినిమం 10 minutes. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈవినింగ్ 4 o'clockకి షాపింగ్ స్టార్ట్ చేస్తే, అంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళడం మొదలు పెడితే, నేను ఎంటర్ అవ్వడం ఇంటికి వచ్చేసరికి 9 అయిందండి. సో ఆల్మోస్ట్ 4 hours పాటు వీడియో తీశాను. దీనంతటినీ 20 minutesకి తీసుకురావాలనుకున్నానండి. అది కూడా ఇంపాసిబుల్ అయిందనమాట. సో కష్టపడి 27 minutesకి అయితే తీసుకొచ్చాను. సో ప్లీజ్ దయచేసి ఒక్క వీడియో వరకు ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా కష్టానికి ఒక్క లైక్ ఇవ్వండి. సో నచ్చితే గనక, అండ్ మీలో ఎంతమంది ఈ పాటికే నాంపల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేశారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సంక్రాంతి షాపింగ్ ఎంతవరకు వచ్చింది, సంక్రాంతి పండుగ ఎంతవరకు వచ్చింది, నాతో తప్పకుండా మీ ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకుంటారు అని కోరుకుంటూ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ ఛానల్ ద్వారా డివోషనల్ కంటెంట్ అందిస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు పండగలు కాబట్టి అందరికీ ఉపయోగపడేలాగా, అండ్ స్పెషల్లీ అకేషనల్గా ఉండేవి, లేదంటే అప్పుడప్పుడు కొన్ని విశేషాలు ఉన్నప్పుడు వీడియోస్ ద్వారా కూడా అందిస్తూ ఉంటానండి. మాకు హైదరాబాద్లో పెద్ద షాపింగ్ పండగ అంటే గనక జనవరిలో పెట్టేటువంటి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనమాట. జాన్ 10th నుంచి స్టార్ట్ చేస్తారు, February 15th వరకు మ్యాక్సిమం ఉంటుందన్నమాట. సో సూపర్బ్ అంటే సూపర్బ్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే, మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హస్తకళలు, వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళ అలవాట్లకు సంబంధించింది, వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులు కావచ్చు, అన్నీ కలిపి ఒక్క దగ్గర చూడాలి. మన ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ సంస్కృతులు, సంప్రదాయాలకు సంబంధించినవన్నీ మనం కూడా పాటించాలి, మనం కూడా తీసుకుంటే బాగున్ను అని ఎవరికైనా ఉంటే గనక, వన్ అండ్ ఓన్లీ నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిష్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారనమాట. సో ఇది హైదరాబాద్లో నాంపల్లి గ్రౌండ్స్లో పెడతారు, అందుకే దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, నుమాయిష్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. ఇది ఎవ్రీ ఇయర్ కూడా January 10th మొదలు పెడితే February 15th వరకు కూడా ఉంటుంది. సో కరోనా టైంలో ఒక 1 year మాత్రమే పెట్టలేదు, బట్ ఇప్పటి వరకు 82 yearsగా ఈ ఎగ్జిబిషన్ అనేది కొనసాగుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎగ్జిబిషన్ 83rd ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట.
ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎవరికి వాళ్లకు సంబంధించిన టాలెంట్తో స్టాల్స్ అనేవి పెట్టుకొని ఈ నెల 15 రోజుల పాటు చక్కగా మనస్ఫూర్తిగా సంవత్సరానికి సరిపడా వ్యాపారస్తులైతే బిజినెస్ చేసుకుని వెళ్తారు. కస్టమర్స్ అయితే గనక సంవత్సరానికి సరిపడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళున్నా, ఏవైనా పండగలున్నా, అకేషన్స్ ఉన్నా వాటికి సరిపడా మొత్తం కొనుక్కుంటారు. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయల నుంచి మొదలు పెడితే 50,000, 1,00,000 రూపాయల వరకు మనం పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, మనం పెట్టేటువంటి డబ్బుల ప్రకారం, మనం చేసుకునేటువంటి ప్లాన్ ప్రకారం ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈవెన్ ఈ టైంలో, జనవరి ఫెస్టివల్ టైంలో చాలా రాష్ట్రాల నుంచి, ఈవెన్ దేశ విదేశాల్లో కూడా హైదరాబాద్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్ టైంలో వాళ్ళ టూర్ ప్లాన్ ఉండేలా చూసుకుంటారు. అంటే ఈ ఎగ్జిబిషన్కి ఎంత క్రేజ్ అనేది అర్థం చేసుకోవచ్చు. బట్ మన టేస్ట్కి తగ్గట్టుగానే ఎవ్రీ ఇయర్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా ఎవరి టేస్ట్ ఎలా ఉందో దాని ప్రకారమే ముందుకు పెడుతోందండి. ఈ ఇయర్ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఈ ఇయర్ కొత్తగా చూసినటువంటివి ఏంటి, నేను లాస్ట్ ఒక 2 yearsగా నాంపల్లి ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నానన్నమాట. సో ఏది రిపీట్ కాకుండా ఈ ఇయర్ కొత్తగా చూపించడానికి ప్రయత్నించాను. అంటే లాస్ట్ ఇయర్ చూపించిందే చూపించకుండా ఈ ఇయర్ ఏమున్నాయి అవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను. మన షాపింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 6 minutes అయిపోయిందండి ఈ పాటికే. మీరందరూ చూస్తూ ఉన్నారు. నేనైతే మా ఇంటి నుంచి గాంధీ భవన్ దగ్గరికి మెట్రో సర్వీస్ అయితే మనం ఇలా దిగగానే లోపలికి వచ్చేలాగా మెట్రో సర్వీస్ హైదరాబాద్లో ప్రతి ప్లేస్ నుంచి కూడా అందుబాటులో ఉందండి. సో మనం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాము అంటే గనక డైరెక్ట్గా లోపలికి నాంపల్లి ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోయేలాగా దారి ఉంటుందన్నమాట. అంత చక్కగా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ టికెట్ అయితే 40 రూపీస్ పెట్టడం జరిగిందండి. చిన్నపిల్లలకైతే సో 12 years బిలో అయితే టికెట్ లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా 40 రూపీస్ కామన్ టికెట్ కింద పెట్టడం జరిగింది, లోపల ఎంట్రీ ఫీ కింద అనమాట. సో ఈ టైమింగ్స్ చూస్తే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది, నైట్ 11 వరకు ఉంటుంది. నేను వెళ్ళిన రోజు ఎస్పెషల్లీ లేడీస్ స్పెషల్ అనమాట. అంటే ఆ రోజు అసలు జెంట్స్ని లోపలికి అలౌ చేయరు. లేడీస్ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ నుమాయిష్లో 1 day కేటాయిస్తారండి. ఆ రోజు అయితే బంపర్ ఆఫర్స్ ఉంటాయన్నమాట. అంటే జనరల్గా మనం ఏదన్నా ఒక హ్యాండ్ బ్యాగ్ 500 రూపీస్ కొనాలనుకోండి, ఆ రోజు లేడీస్ స్పెషల్ అని చెప్పి బార్గెయిన్తో కాకుండా మళ్ళీ మనకి 200, 250 కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంత మంచి స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా లేడీస్ కోసం ఒక డే కేటాయిస్తారు. నాకు తెలియకుండానే ఆ రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళడం, లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇంత కూల్గా అనిపిస్తోంది అని చూస్తే అప్పుడు తెలిసిందనమాట ఈరోజు లేడీస్ స్పెషల్ నుమాయిష్ అని చెప్పి. అబ్బా భలే బంపర్ ఆఫర్ కొట్టాను కదా అనుకున్నాను. బట్ ఫస్ట్ అయితే ఎంటర్ అయిన వెంటనే నాకేమనిపించిందంటే లేడీస్ స్పెషల్ అయినా కూడా చాలామందికి తెలియకపోవడం వల్లనో, లేదంటే నుమాయిష్ అంటే ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ గల్లీకి ఒక మాల్ వచ్చేసి ఆ మాల్లో ఆఫర్స్ ఉండి ఈ పాటికే డబ్బులు చాలామంది ఖర్చు పెట్టేయడం కావచ్చు, 1,00,000 కారణాలు అయి ఉండొచ్చు. ఇది వరకు అంతట నుమాయిష్లో ఉండేటువంటి రష్ అయితే ఇప్పుడు నాకు కనపడలేదు అని అనిపించిందండి. ఫస్ట్ ఫీల్ అయితే ఇది కలిగింది. అండ్ ఒక్కొక్కటి ముందుకు వెళుతూ ఉంటే ఈసారి ప్రతిదీ కూడా ఆర్గనైజింగ్ చాలా బాగా అనిపించింది నాకు. సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతిదీ కూడా చాలా ఆర్గనైజింగ్ గా అనమాట. ఎక్కడికక్కడ క్లాత్స్ అన్నిటికీ ఒక లేన్ లాగా పెట్టేశారు. కిడ్స్ కి సంబంధించినటువంటి ప్లేయింగ్ అంతా ఒక దగ్గర పెట్టేశారు. సో కాశ్మీరీ స్పెషల్ లేన్స్ ఉంటాయన్నమాట. అంటే కాశ్మీర్ జ్యువెలరీస్ కావచ్చు, కాశ్మీర్ బట్టలు కావచ్చు, క్లాతింగ్, అక్కడ ఉండేటువంటి స్ట్రీట్ షాపింగ్స్ ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టడం అనేది స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఒక పెద్ద లేనే దానికి కేటాయించేశారండి. ఇక మనకి పిల్లలకు సంబంధించింది కావచ్చు, టవల్స్ అయినా, నాప్కిన్స్ అయినా, బెడ్షీట్స్ అయినా, డోర్ మ్యాట్స్ అయినా, అసలు నుమాయిష్లో ఇది లేదు అని చెప్పలేమండి. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ కాస్ట్ వైజ్ కూడా, క్వాలిటీ వైజ్ కూడా మనం ఒక నాప్కిన్కి ఇక్కడ 30 రూపాయల్లో కూడా నాప్కిన్ దొరుకుతుంది, 300లో కూడా నాప్కిన్ దొరుకుతుంది అనమాట. మనం బార్గెయిన్ చేసి కూడా ఇక్కడ బట్టలు కొనుక్కోవచ్చండి. జనరల్గా మనకి డౌట్ వస్తుందన్నమాట, బయట ఉండేటువంటి అంటే మనం జనరల్గా స్ట్రీట్ షాపింగ్స్లో మనకి దగ్గరలో ఉండేటువంటి మార్కెట్స్లో షాపింగ్ చేస్తాం కదా, అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి మనందరికీ చాలామందికి అనిపించవచ్చు. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఏంటంటే అండి యునిక్గా ఉంటాయన్నమాట బట్టలు. అంటే మనం బయట కొనేది ఏదైనా మనం కొనేది మన పక్కింట్లో వాళ్ళు కూడా వేసుకుంటారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. కానీ నుమాయిష్లో కొనేటువంటి ఏదైనా కూడా మన దేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కదా, సో అందుకని మన దగ్గర ఉన్నటువంటి పీస్ పక్కింటి వాళ్ళు కూడా వెళితే తప్ప నుమాయిష్కి వాళ్ళ దగ్గర రిపీట్ కాదండి. అంత యునిక్గా ఉంటుందన్నమాట ప్రతి పీస్ కూడా. అండ్ ఈసారి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కాశ్మీరీ క్లాతింగ్ అండి.
జనరల్గా వీటికి డిమాండ్ ఎలా ఉంటుందో అని చెప్పి నుమాయిష్లో కొన్ని ఇయర్స్గా ఒక్కో స్టాల్ ఒక్కో వెరైటీ పెంచుకుంటూ వచ్చారు తప్ప పెద్దగా ఎక్స్క్లూజివ్గా పూర్తిగా పెట్టింది లేదు. బట్ ఎవ్రీ ఇయర్ నుమాయిష్లో కాశ్మీరీ క్లాతింగ్కి చాలా డిమాండ్ వచ్చి ఉండాలి. ఈసారి అయితే శారీస్, డ్రెస్ మెటీరియల్స్ వాహ్ అసలు మాటల్లో చెప్పలేమండి. ఎంత బాగుందంటే అంత బాగున్నాయి అన్నమాట. సూపర్బ్ అంటే సూపర్బ్ అండి. మీలో ఎవరైనా ఇప్పటివరకు పండగ షాపింగ్ చేయకపోయినా, ఒకవేళ మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు ఉన్నాయి అనుకున్నా, టూర్స్కి వెళ్ళాలి, మేము బట్టల షాపింగ్ చేయాల్సింది ఉంది అనే ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు ప్లాన్ చేసుకొని మీరు నుమాయిష్లో కొనుక్కోండి. చాలా మంచి క్వాలిటీతో ఉంటాయండి బట్టలు. అంతా కూడా కాశ్మీరీవి అయితే ఎంత యూనిక్గా ఉంటాయి తెలుసా. మీరు ఇక్కడ చూస్తున్న ఈ మెటీరియల్ అయితే 12,000 రూపాయలు. ఏంటి 12,000 రూపాయలు నీకు షాపింగ్కా అని అనుకోకండి. జస్ట్ వాళ్ళు 12,000లో కూడా ఇక్కడ బట్టలు అమ్ముతారు అనేందుకు మాత్రమే 12,000 రూపీస్ పెట్టి మనం ఒక డ్రెస్ మెటీరియల్ కొనుక్కుంటే ఇలా ఉంటుంది అని మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ 500 నుంచి కూడా కాశ్మీరీ సిల్క్ శారీస్ అవైలబిలిటీలో ఉంటాయి. టాప్స్ కూడా ఉంటాయి. మంచి చున్నీతో, గ్రాండ్ లుక్తో, క్లాసీ లుక్తో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఫిక్స్డ్ ప్రైస్ 1,500 అనమాట. బార్గెయిన్ చేయడానికి ఒప్పుకోరండి వీళ్ళందరూ. ఆ క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి. మీకు క్లాత్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఈవెన్ మీరు ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి క్లాత్ని ఇలా టచ్ చేసి చూసినప్పుడు ఆ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది అనమాట. మీలో ఎవరైనా కాశ్మీరీ క్లాతింగ్ అంటే డ్రెస్ మెటీరియల్స్ అయినా శారీస్ అయినా లాస్ట్ టైం బిఫోర్ టైంలో మేము నుమాయిష్కి వెళ్ళి కొనుక్కున్నాము అనేవాళ్ళు ఉంటే మాత్రం నిజంగా బాగుందా అండి నాతో షేర్ చేసుకోండి. నేను చూడడమే తప్ప, మీతో చెప్పాను కదా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు చూడటమే తప్ప పెద్దగా కొనేది ఉండదండి. చాలా వరకు టెంప్ట్ అయ్యానండి శారీస్ వరకు, డ్రెస్ మెటీరియల్స్ వరకు కొనాలి అని చెప్పి. బట్ నిజంగా చెప్తున్నాను, నేను హైదరాబాద్లోనే కదా ఉండేది. కళ్ళు మూసి తెరిచే లోపల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి అనేది వచ్చేస్తుందండి. బట్ ఈ ఇయర్ కట్టనటువంటి శారీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, చాలా అకేషన్స్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫెస్టివల్స్లో బట్టలు అనేవి కట్టడానికి అవ్వలేదన్నమాట. చాలా వరకు బట్టలు అనేవి ఉండిపోయాయి. చీరలైనా, డ్రెస్సెస్ అయినా, టాప్స్ అయినా అన్నీ కూడా వాటిని ఫస్ట్ ఫినిష్ చేయాలి కదా. ఈలోపు మళ్ళీ నెక్స్ట్ జాన్ వస్తుంది కదా. సో అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కొత్త వెరైటీ వస్తుంది కదా, కొనుక్కుందాంలే, ఈలోపు ఉన్నవన్నీ కట్టుకుందాము అని చెప్పి నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. అలా కంట్రోల్ చేసుకొని జస్ట్ చూసి కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఎలాంటి టెన్షన్ లేదు. హ్యాపీగా మీరు 500 నుంచి మొదలు పెడితేనండి 50,000 వరకు కూడా శారీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. బట్ ప్రామిస్ 800 పెట్టారు అంటే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్, క్లాసీ, యునిక్, మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర చూడనటువంటి శారీస్ అయితే మాత్రం మీకు అందుబాటులో ఉంటాయండి. నేను చాలా వరకు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో, కాశ్మీరీ స్టాల్స్ అని చెప్పి షాపింగ్ మాల్స్లో కూడా కొన్ని షాప్స్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి. వాటిలోకి మీరు వెళితే ఒక్కొక్క శారీ మినిమం 2,000తో స్టార్ట్ అవుతుందన్నమాట. అవే శారీస్ మీరు ఇక్కడ చూస్తే 800, 700, 500కి దొరుకుతాయి. ఈవెన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా. ఎవరైనా బట్టల్ని క్లాత్ కొనుక్కొని కుట్టించుకునేటువంటి అలవాటు ఉండే వాళ్ళకి డబ్బులు దాచిపెట్టుకొని ఫిబ్రవరి 15 లోపల నుమాయిష్కి వచ్చి షాపింగ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు ఎంటర్ అవ్వంగానే, నేనైతే గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన వెంటనే కూడా లోపల స్ట్రైట్గా వెళ్ళిపోతే చెప్పులు కూడా స్టార్టింగ్లో చూశారు కదా, పార్టీ వేర్ ఇలాంటి బట్టలు కొనుక్కొని ఏవైనా పెళ్ళిళ్ళ టైంలో, ఫంక్షన్స్ టైంలో అప్పటికప్పుడు వేసుకొని రావడానికైతే రాజస్థానీ చెప్పల్స్ అని, ఒడిస్సా చెప్పల్స్ అని, గుజరాతీ చెప్పల్స్ అని ఇలా భలే వెరైటీ చెప్పలు దొరుకుతాయండి. సో అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా మీకు 500 నుంచి అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసే ప్రతిదీ కూడా ప్రైజెస్ మెన్షన్ చేయలేదనుకోకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో, శారీస్ కోసం వచ్చారా, పిల్లల కోసం వచ్చారా, డ్రెస్ టాప్స్ కొందామని వచ్చారా, లేకపోతే ఇంట్లో బెడ్షీట్స్ కోసం వచ్చారా, ఏదైనా కానివ్వండి మీకు 200 నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు ఒక 500లో కొనుక్కుందాము అని ఇంట్లోనే అనుకొని వస్తే ఆ 500కి మీకు ఇక్కడ 2 వస్తాయి. 1000 అని అనుకొని వస్తే మాత్రం ఇక్కడ మీకు మంచి క్వాలిటీలో ఒక 2 వచ్చేస్తాయి అన్నమాట. మీరు అనుకున్న బడ్జెట్కి సగానికే ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి, మంచి క్వాలిటీలో ఉంటాయి. నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే ఇదేదో ప్రమోషన్ కాదు కదండి, మీకు తెలుసు కదా, ఇంత పెద్ద వాటిని మనం ప్రమోషన్ చేసేంత సీన్ అయితే ఉండదు. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను అనమాట. నేను ఇక్కడ కొనుక్కున్న వస్తువులైనా ఎవ్రీ ఇయర్ మేము హైదరాబాదీస్ కాబట్టి, మేము వస్తాం కాబట్టి మాకుండే జెన్యూన్ రివ్యూ అయితే మీకు ఇస్తున్నాను. చూస్తున్నారుగా ఈసారి కాశ్మీరీ స్టాల్స్ ఎన్ని ఉన్నాయో. సో నాది అదర్ ఛానల్ ఉంది, షాపింగ్స్ అండ్
టూర్స్ అనేవి అందులో అందిస్తూ ఉంటాను. అందులో ఎక్స్క్లూజివ్గా క్లాతింగ్ మాత్రమే వీడియోస్ పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసి షాపింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో రేపు కానీ ఎల్లుండి కానీ అందులో పోస్ట్ చేస్తాను వీడియో. ఎందుకంటే చాలా కష్టపడి 4 hours తీసానండి. దీన్ని నేను 20 minutesకి కుదించినప్పుడే చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే ఒక పక్క చాలా బాగున్నాయి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని కోరిక ఒకవైపు, మీరే చూడండి ఎంతెంత పెద్ద పెద్ద బ్యాగ్స్ షాపింగ్స్కి తీసుకొచ్చి కొనుక్కొని వెళ్తున్నారు ఫారినర్స్ నుంచి ప్రతి ఒక్కరూ అంటేనే. అండ్ ఆ రోజు ఇంత పీస్ఫుల్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జనరల్లీ నుమాయిష్లో మనం అంత హ్యాపీగా, అంటే నేను వెళ్ళడం కూడా వీక్ డేలో వెళ్ళానులేండి, ట్యూస్డే రోజు వెళ్ళడం జరిగింది. అండ్ ఆ రోజు లేడీస్ ఎక్స్క్లూజివ్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది, ప్రశాంతంగా వెళ్ళగలిగాను. ఎప్పుడు అయితే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 7 అలా వెళ్తాను, 1.5 hour 2 hours చూసినట్టు కూడా అనిపించేది కాదు. ఈసారి అయితే మాత్రం నుమాయిష్లో ఎక్కువగా క్లాతింగే కనిపించిందండి నాకు. లేడీస్కి సంబంధించి జ్యువెలరీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కనుక జ్యువెలరీ అంత బాగా అయితే ఏం కనపడలేదండి. అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. ఇవి మనం మన ఇంటికి దగ్గరలో స్ట్రీట్ షాపింగ్స్లోనో, సంతల్లోనో, లేకపోతే మనకి ఎక్స్క్లూజివ్గా ఉండేటువంటి హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా కనిపిస్తాయండి. జ్యువెలరీ అయితే పెద్దగా ఏం పెట్టలేదు అనిపించింది. యాక్చువల్లీ అయితే ఎవ్రీ ఇయర్ జ్యువెలరీ కోసమే ఎక్స్క్లూజివ్గా కొన్ని స్టాల్స్ పెట్టారు. ఒకవేళ నేనేమన్నా మిస్ అయ్యానా, నాకు తెలిసి చిన్న సందు కూడా నేను మిస్ అవ్వలేదండి ఈసారి నుమాయిష్లో. నేనేమన్నా మిస్ అయ్యానా, నాకు కనపడలేదా, లేకపోతే ఇక్కడ లేవా అనేది అర్థం కాలేదు. కానీ జ్యువెలరీలు ఏవైనా లేడీస్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ అయితే పెద్దగా కనపడలేదు. ఎక్కువైతే కాశ్మీరీ స్టాల్సేనండి. వీటికి విపరీతమైన క్రేజ్ ఉండాలి, అందుకే ఇంతగా పెట్టారు. ఈసారి అయితే బెడ్షీట్స్ పెట్టారు, హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు. అండ్ చికెన్ కర్రీ డ్రెస్సెస్కి కూడా ఒక రకమైన వర్క్ ఉంటుంది కదండి, పల్చటి జార్జెట్ క్లాత్ లాగా ఒకటి వచ్చి దానిపైన ఏదో హ్యాండ్ వర్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది చికెన్ కర్రీ అని చెప్పి. సో ఈ డ్రెస్సెస్ అయితే విపరీతంగా ఉన్నాయండి. మొత్తం నుమాయిష్ అంతా కూడా ఒక 5-6 స్టాల్స్ వరకు అవే ఉన్నాయన్నమాట. ఇవి హ్యాండ్ బ్యాగ్స్. మీకు నేను ప్రైజెస్తోనే చెప్తున్నానండి. చెప్పాను కదా, మీరు ఇక్కడ ఈజీగా 2000 లోపల ఏదైనా కానీ ఒక క్వాలిటీలో కొనుక్కోవాలి, యూనిక్గా కావాలంటే ఇది కాశ్మీరీ హ్యాండ్ బ్యాగ్స్, కాశ్మీరీ లెదర్ అనమాట ఇది. సో అక్కడ లెదర్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదండి. ఇందాక ఒక శారీ చూపించారు చూసారా, వెదురు బొంగుతో చేసేటువంటి శారీ అనమాట అది. అలాగే వీళ్ళు ఇక్కడ కాశ్మీరీ వైపు దొరికేటువంటి కొన్ని రకాల మొక్కలు, చెట్ల వేర్లు, ఇటువంటి వాటితో కూడా కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారండి. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం ఇందాక చూసిన 4500 చెప్పారు, ఈ చిన్న బ్యాగ్స్ అన్ని 2500 చెప్పారు. బట్ అవి బయట లుక్ కూడా అలాగే ఉంటుంది. మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ బయట మాత్రం చాలా చాలా బాగున్నాయండి. చెప్పాను కదా, నాదంతా కూడా జస్ట్ విండో షాపింగ్ అంతే. ఏవి కొనను నేను. నా దగ్గర ఒకటి ఉంది అంటే అది పాడైతే తప్ప ఇంకొకటి కొనండి. ఎందుకో చాలా కంట్రోల్డ్గా ఉంటున్నాను అనమాట లాస్ట్ ఒక 3 yearsగా. లేకపోతే నాలాగా ఎవ్వరూ ఖర్చు పెట్టలేరు. నేను ఇందులో 4000 వరకు షాపింగ్ చేశాను. ఏం కొన్నాను అనేది ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. చాలా ఉపయోగపడేవే కొనుక్కుంటాను నేను, ఎంతో అయితే తప్ప బయటకు తీను డబ్బులు అనమాట. ఇవన్నీ హైదరాబాద్ వాళ్ళేనంటండి, లోకల్ వాళ్ళే అంట. రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. ఆల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఆవిడైతే కార్డ్ కూడా ఇచ్చారు. మీకు ఇక్కడే మీరు ఇలా చూస్తూ ఉంటే కనుక కార్డ్ని కూడా నేను చూపించాను. సో హోమ్ డెలివరీ సర్వీస్ ఉందంట. అండ్ ఇక్కడ కూడా మీరు ఏదన్నా శారీస్ తెచ్చుకుంటే కనుక లోపలికి ఎలవ్ చేస్తారు కాబట్టి మీకు మ్యాచింగ్ కావాలి అనుకుంటే రెడీమేడ్ బ్లౌజెస్వి వర్క్ శారీస్ నుంచి, డిజైనర్ నుంచి, బోట్ నెక్స్ తోటి డిఫరెంట్గా లుక్లో కనపడాలి అనుకునే వాళ్ళకి, అంటే చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ అవైలబిలిటీలో బ్లౌజెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కాస్ట్ ఆవిడ 500 నుంచి చెప్పడం జరిగింది. 200లో కూడా ఉన్నాయి, కానీ తెలుసు కదా చాలా ప్లెయిన్గా ఉంటాయి. మినిమం అయితే 500 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. మంచి క్వాలిటీతో చాలా చాలా బాగున్నాయి. ఇదిగో ఇక్కడ ఆవిడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు వాళ్ళకి సంబంధించి ఏమన్నా కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. నుమాయిష్కి వచ్చే వాళ్ళైతే రెడీమేడ్ బ్లౌజెస్ కోసం ఒక 2-3 స్టాల్స్ వీళ్ళవి మొత్తం నుమాయిష్లో 2-3 స్టాల్స్ కింద పెట్టారంట. లాస్ట్ ఇయర్ ఒకటి పెడితే బాగా డిమాండ్ వచ్చిందంట, మంచి రెస్పాన్స్ వచ్చిందంట. అందుకని ఇయర్ 2 స్టాల్స్ కింద పెట్టారు. సో మీరు ఎవరైనా విజిట్ చేయొచ్చు. అలాగే ఇంకొన్ని నేను ఈ షాప్లో అయితే ఒక ఐటెం కొనుక్కున్నాను. అక్కడ చాలా క్వాలిటీ అనిపించాయి అనమాట కొన్ని. వాళ్ళ దగ్గర వాళ్ళ నెంబర్ కూడా తీసుకున్నాను నేను. ఎక్స్క్లూజివ్గా కొన్ని
ఫర్దర్గా నచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పి. సో ఇలా కొన్ని నాకు బాగా నచ్చినవి మాత్రమే చేశానండి, షూట్ చేసి ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇంకా మిగతావి ఎందుకు చేయలేదు అంటే కామన్గా మనకు ఎక్కడైనా కనిపించేవే అనమాట. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చాము అంటే చాలా డిఫరెంట్గా అనిపించాలి. ఇదిగోండి ఈ మ్యాట్ అయితే కొనుక్కున్నాను నేను. ఎప్పటి నుంచో ఈ మ్యాట్తో అంటే చాపతో బెడ్ కలిసి వచ్చినటువంటి ఈ మధ్య ఉన్నాయి కదా, ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు సప్తాహం అయినా ఏవైనా నెక్స్ట్ ఫర్దర్గా పూజలు అవి చేయాలన్నా కింద పడుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఆఫీసు ఇల్లు ఇవన్నీ చేసుకొని నేల మీద పడుకోవాలంటే అందుకని ఆ మ్యాట్ ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను. బెస్ట్ క్వాలిటీలో కనపడింది. ఆన్లైన్లో నేను ఏం షాపింగ్స్ చేయనండి, నాకు క్వాలిటీ తెలీదు. క్వాలిటీ తెలియనప్పుడు అది ఇంటికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయ్యే కన్నా ఏదైనా నేను డైరెక్ట్గా చూసి కొనుక్కుంటాను అనమాట. కొంచెం టైం స్పెండ్ చేసైనా వెళ్ళినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నాకు కావాల్సింది దొరికింది అని అనిపిస్తే మాత్రం క్వాలిటీలో చూసే కొనుక్కుంటాను. ఆన్లైన్లో నేను బట్టలు కూడా కొనండి పెద్దగా. ఎప్పుడైనా శారీస్ ఇవన్నీ ఎవరినైనా ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే ఒక ప్రమోషనల్గా వాళ్ళకే డబ్బులు ఇచ్చి నేను కొంటూ ఉంటాను తప్ప అసలు ఆన్లైన్లో ఏవి పెద్దగా కొనండి నేను. అది అత్యవసరం అనిపిస్తే ఇంకా దేవుడి మీద భారం వేసి పెడుతూ ఉంటాను అనమాట షాపింగ్స్ అనేవి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇవేం బ్యాంగిల్స్ అని చెప్పారు, ఒరిస్సా బ్యాంగిల్స్ అని చెప్పినట్టున్నారండి. ఎస్, రాజస్థానీ బ్యాంగిల్స్, ఒరిస్సా బ్యాంగిల్స్ ఈ రెండు చూశాను నేను. బాగుంది. లాస్ట్ టైం అయితే ఇవి పెయిర్ 250 చెప్పారు, బట్ ఈ సంవత్సరం పెంచేశారండి. 100 రూపీస్ పెంచేసి పెయిర్ 350, 450 వరకు కూడా చెప్తున్నారు. 4 బ్యాంగిల్స్ అయితే 500 రూపీస్ అంట, 2 బ్యాంగిల్స్ అయితే మాత్రం 350 రూపీస్ అంట. ఓకే, అంత మరీ టూ మచ్ అని చెప్పను. అంటే బ్యాంగిల్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి, డిఫరెంట్ కలెక్షన్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగుంటాయి. 2 బ్యాంగిల్స్ డ్రెస్ మీద వేసుకోవాలంటే కనుక బాగుంది. అండ్ 4 బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే మాత్రం 500 స్పెండ్ చేయాలి. బార్గెన్ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదండి పెద్దగా. మనం బార్గెన్ చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో కొనాలి. ఒక 1000 రూపీస్ 1500 బిల్ చేసామనుకోండి, పెద్ద మొత్తంలో బిల్ చేస్తే బాగానే తగ్గిస్తున్నారు. 2 గాజుల కోసం వెళితే మాత్రం తగ్గించము అని అంటున్నారు. ఓకే, నా దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా బాగా ఉంది కాబట్టి జస్ట్ మీకు చూపించడం కోసమే. అండ్ ఇవన్నీ కర్టెన్స్ అనమాట. చెప్పాను కదా చాలా ఉంటాయండి కలెక్షను మనకి. కర్టెన్స్లో కూడా మీకు 100కి 2 అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను చూపించింది అయితే ఏవి రిపీట్ కాకుండా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియోస్ తీసేటప్పుడు అబ్బా ఇది తీసాను, ఈ స్టాల్ ఇక్కడే మళ్ళీ పెట్టారు అని అనిపించినవి స్కిప్ చేసేసి, సో మీరు చూసే ఉంటారు లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ ఏ వస్తువైనా 100 రూపీస్కి కొనుక్కోవచ్చు అని చెప్పి జ్యువెలరీ చూపించాను. సో ఇయర్ అయితే అంత దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ ఇలా వెళ్ళి అలా వెనక్కి వచ్చేసాను అనమాట. ఇయర్ రింగ్స్, ఈ సెట్స్ ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయండి మనకి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బండి మీద కూడా అమ్ముతూ ఉన్నారు, బాగా క్రేజ్ ఉంది వీటికి. సో ఇవే జ్యువెలరీలు ఇప్పుడు మీషో లాంటి వాటిల్లో, అమెజాన్ లాంటి వాటిల్లో కూడా అవే ప్రైజులకు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను పెద్దగా వాటిని ఆ చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉన్నవి ఎక్స్ప్లోర్ చేయలేదండి. నాకు డిఫరెంట్గా అనిపించినవి నిమాయిష్లో ఈసారి కొత్తగా ఉన్నాయి ఇవన్నీ అనిపించినవి మాత్రమే మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. అంతా చేసినా కూడా నాకు వీడియో 3.5 hours వచ్చింది. దాన్ని మళ్ళీ 27 minutesకి కుదించాను, చాలా కష్టపడి అనమాట. బట్ నాకైతే కాశ్మీరీ శారీస్ కానీ, కాశ్మీరీ జ్యువెలరీ కానీ, కాశ్మీరీకి సంబంధించినటువంటి డ్రెస్ మెటీరియల్స్ కానీ అస్సలు స్కిప్ చేయాలనిపించలేదండి. బట్ నుమాయిష్లో అన్నీ ఉన్నాయండి, మీరు ఇవన్నీ చూడొచ్చు, ఇంత బాగా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం అని చెప్పి చాలా వరకు కట్ చేసేసాను. సో అందుకే నేను చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఎక్స్క్లూజివ్గా చూడాలి, డీటెయిల్డ్గా శారీ క్వాలిటీ చూడాలి, ఎలా ఉందో వాళ్ళతో ఏం మాట్లాడాను అని అనిపిస్తే మాత్రం నా నెక్స్ట్ ఛానల్లో పెడతాను. మీలో చాలామందికి తెలుసు సంతోష్ వరల్డ్, ఈ పాటికే నేను అది ఫస్ట్ పెట్టుకున్న ఛానల్ అండి, చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నటువంటి ఛానల్ అనమాట. అందులో పెడతాను, చూడొచ్చు. అండ్ ఇలా కొన్ని స్టాల్స్ కూడా పెట్టారండి, ఫ్రీడమ్ ఆయిల్ అని, బాంబినో వాళ్ళది, హల్దీరామ్స్వి, ఇవన్నీ పెడుతూ ఉంటారనమాట. ఎందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లో ఈ స్టాల్స్ పెడతారంటే చాలా అడ్వాంటేజ్ అండి. నిజంగా సరుకులు ఎవరైనా మసాలాలు, సేమియా లాంటివి, ఆయిల్స్ వంటివి, పొడులు వంటివి, పాస్తా లాంటివి కొనుక్కోవాలంటే మాత్రం మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. బై 1 get 1 ఉంటాయన్నమాట. ఏ వస్తువు కొన్నా, ఎంత పెద్ద 500 రూపాయల వస్తువు కొన్నా 500 రూపాయలది ఫ్రీ ఉంటుందన్నమాట ఇలాంటి స్టాల్స్లో. ఆయిల్ కూడా అండి 100 రూపీసే పెట్టారు. లీటర్ ఆయిల్ ఫ్రీడమ్ది 100 రూపీసే ఆఫర్ పెట్టారనమాట. ఇవి ప్యూరేనండి, కంపెనీ వాళ్ళవే అనమాట. కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అదొక మంచి అడ్వాంటేజ్ అండి. మనం లోపలికి వచ్చి మళ్ళీ ట్యాక్స్లు ఇవి అవి ఏమి ఉండవు కదా, బ్రహ్మాండంగా మనం చక్కగా కొనుక్కొని రావచ్చు. ఇలా మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా ఈసారి చాలా స్పెషల్గా అనిపించింది. అయితే మళ్ళీ చెప్తున్నాను కదా, క్లాతింగే అనిపించిందండి నాకైతే.
మిగతావన్నీ చాలా కామన్ అనిపించాయి. బట్ మనం వెతకాలి కానివ్వండి. ఇంట్లో కావాల్సిన ప్లేట్స్ కావచ్చు. 500కి 3 టాప్లు అంటాయి ఇవి. చాలా బాగా అనిపించింది నాకు. 500కి 3 అంటే ఎంత మంచిగా అండి. ఓకే, ఒక 5 to 6 టైమ్స్ వరకు అయినా అప్పుడప్పుడు అకేషనల్గా అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఇది ఉంటుంది కాబట్టి తెలంగాణ స్టోర్ అని చెప్పి అక్కడికి సంబంధించినటువంటి హస్తకళలు, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉంటాయి వాటిని పెట్టారు. చెప్పానుగా రెడీమేడ్ బ్లౌజెస్ దండి ఇది ఒక స్టాల్ అనమాట. ఇలా పిల్లలకు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి ప్రతిదీ అండి. ఫుడ్ అంటే మనం తిరిగి అలసిపోతే లోపల తినడానికి మనం గట్టిగా వదులుచుకోవడానికి బయట చాట్ మనం కొనుక్కుంటే ప్లేట్ 30 రూపాయలు ఉంటుంది. లోపల ఎగ్జిబిషన్లో చాట్ తినాలంటే 150 రూపాయలు ఇవ్వాలండి. నిజం, మనం వస్తువులైతే 150కి చాలా కొనేసుకోవచ్చు అనిపిస్తుంది, కానీ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీ ఉంటుందండి. లోపలికి వచ్చిన తర్వాత తిరిగి అలసిపోయి ఏదన్నా తాగాలన్నా తినాలన్నా ఎందుకో మరి ఫుడ్డే చాలా కాస్ట్లీ ఉంటుంది. బట్ ఏమీ ఆ ఎన్విరాన్మెంట్ అంతా నీట్గా ఉన్నట్టు అనిపించదు. బట్ అలసిపోయి పిల్లలతో వెళ్ళాము అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి సో ఫుడ్కి మాత్రం డబ్బులు కొంచెం ఎక్కువే పోయాలండి. ఇప్పుడు మీరు చూసినవన్నీ రాజస్థానీ బ్యాంగిల్స్ అనమాట. ఇందాక చూసారు కదా అవి ఒరిస్సా బ్యాంగిల్స్, జైపూర్ బ్యాంగిల్స్. ఈ స్టాల్ మాత్రము రాజస్థానీ బ్యాంగిల్స్ అనమాట. రాజస్థానీ బ్యాంగిల్స్కి డిఫరెన్స్ ఏంటంటే మిర్రర్ వర్క్, మొత్తం కూడా మిర్రర్ ఉంది బ్యాంగిల్ మీద. సో ప్యూర్ మిర్రర్ అనమాట, నిజమైన మిర్రర్ అనేది ఉంది. ఎవరికైనా కావాలంటే అది కూడా షాపింగ్ చేయొచ్చు. వీళ్ళు కూడా సేమ్ అండి, 2 బ్యాంగిల్స్ 350 అలా చెప్పారు. అండ్ ఇవన్నీ ఫైబర్ ప్లేట్స్ మనం టిఫిన్ల కోసం యూజ్ అండ్ త్రో కింద కావచ్చు, లేదా ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు మంచి డిజైనరీ ప్లేట్స్లో పెట్టాలి అని అనుకుంటే మాత్రం అలాంటివి కూడా అండి. హోటల్ పర్పస్లో కూడా పెద్ద ప్లేట్స్ నుంచి చిన్న స్పూన్స్ వరకు కూడా ఇలాంటి స్టాల్స్లో అందుబాటులో ఉంటాయన్నమాట. అండ్ కొన్ని డిజైనరీ బొటిక్స్ లాంటివి కూడా, అంటే బొటిక్ వాళ్ళకి సంబంధించిన డిజైనరీ క్లాతింగ్ ఉంటుంది కదా, ఆ డ్రెస్సెస్ కూడా పెట్టారండి. చాలా బాగున్నాయి. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట, క్వాలిటీ ఉండేటువంటి బట్టలు. ఇక్కడ గాగ్రాల నుంచి కూడా పెట్టారండి. పెద్ద గాగ్రాలు, డ్రెస్సెస్ చాలా కాస్ట్లీవి, మంచి చిప్ వర్క్తో పెట్టారు. ఇవన్నీ 3500, 4000, 1200 అలా పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఇదండి ఈ సంవత్సరం 2024 83rd నుమాయిష్కి సంబంధించి నేను చేసినటువంటి షాపింగ్. ఏం కొన్నాను అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదూ. నమస్తే, బాయ్.